హలో, గుడ్ మార్నింగ్. ఇవాళ అన్నం ముద్దపప్పును బెండకాయ కూర చేస్తున్నా. బెండకాయలు ఫస్ట్ ఇలాగా నీళ్ళలో కడిగేసుకోండి. తర్వాత ఆరబెట్టుకోండి, లేకపోతే ఏమవుతుందంటే జిగురు వస్తుంది అనమాట. సో అన్ని బెండకాయలు బాగా కడిగేసి ఒక బట్ట మీద 10 నిమిషాలు కసిపులో వేస్తే బట్ట నీళ్ళు పీల్చేసుకుంటుంది అనమాట. తర్వాత పొడిగుడ్డ తుడుచుకున్నా సరే, లేకపోతే మనం ఆరిపోయాక తరుక్కున్నా సరే. సో బెండకాయ ఇది మర్చిపోకుండా ఫస్ట్ కడిగేసుకున్నాక బట్ట మీద మట్టుకు ఆరబెట్టేసుకొని చేసుకో. జిగురు లేకుండా ముక్కలు మంచిగా వేగుతాయి. సరేనా? బెండకాయలు కడిగేసి తర్వాత ఆరిపోయాక ముక్కలు తరిగేసి పెట్టుకున్నాను. నేను బెండకాయ పులుసు కూర చేయబోతున్నా. దానికి కావాల్సిన పదార్థాలు: ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఉప్పు, పసుపు, కారం, తర్వాత బెండకాయ ముక్కలు, చింతపండు రసం. ఇటు సైడ్ ఏమో మనం ధనియాల కారం, ఇదేంటి కూర పొడి, చారు పొడి, గరం మసాలా ఏమో ధనియాల పొడి. సో ఇలాగా 5 పొడులు అన్నమాట. సో వీటితో ఇప్పుడు మనం బెండకాయ పులుసు కూర చూడబోతున్నాం. తర్వాత అఫ్కోర్స్ నూనె. సరేనా? ప్యాన్ పెట్టుకొని నూనె పోసుకున్నాను. తర్వాత నూనె వేడెక్కాక ఫస్ట్ మనం ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, తర్వాత శనగపప్పు, తర్వాత ఎండుమిరపకాయ, కొంచెం కరివేపాకు. ఇవి బాగా వేగనివ్వాలి. వేగనిచ్చాక మనం ముక్కలు వేసేద్దాం. అన్నీ బాగా వేగుతున్నాయి. ఇప్పుడు పులుసు కూరకి ఇలాగా పెద్దగా తరుక్కుంటే బాగుంటుంది ముక్కలు. గుర్తుపెట్టుకోండి, బెండకాయలు కడిగి ఆరబెట్టాక పుచ్చులు కూడా ఉంటాయి. పుచ్చులు లేకుండా తరుక్కోండి. వంకాయలాగే బెండకాయల్లో కూడా పుచ్చులు ఉంటాయి. సో జాగ్రత్తగా చూసి తరుక్కోండి. పిల్లలకి వంట నేర్పిస్తున్నప్పుడు ఇవన్నీ కూడా చెప్పాలి. బెండకాయలకి ఎలా చేయాలి, వంకాయలకి ఎట్లా చేయాలి. సరేనా? సో బెండకాయలు జిగురు ఉంటుంది, అవేమో కడిగేసాక ఆరబెట్టాలి కంపల్సరీ. పొడిబట్ట తుడుచుకోవాలి. తర్వాత ఏమో బెండకాయలో కూడా పుచ్చులు ఉంటాయి, చూసుకొని తరుక్కోవాలి. ఇవి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఈ 2 థింగ్స్ అబౌట్ లేడీ ఫింగర్. బెండకాయ ఇంగ్లీష్లో లేడీ ఫింగర్ అంటాము. సో ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసాక కాసేపు మగ్గనిద్దాము. బాగా వేగద్దు, కొంచెం వేగితే చాలు. ఎందుకంటే పులుసులో మళ్ళీ మరుగుతాయి కాబట్టి కొంచెం వేగనివ్వండి. మూత పెట్టేసాయి కాసేపు. ఒకసారి బాగా కలపండి.
ఇప్పుడు కొంచెం ఉప్పు, ఉప్పు జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి, మళ్ళీ కాల్సి వేసుకోవచ్చు. కానీ ఉప్పు, తగినంత పసుపు, కారం కొంచెం ఎక్కువ వేయండి, బాగుంటుంది. ఒకసారి కలిపేసి మళ్ళీ కాసేపు మగ్గనివ్వండి. లైట్ కలపండి జాగ్రత్త, ఇలా ఫోర్క్ లాంటిదైనా కలపడానికి ఈజీ అవుతుంది అన్నమాట. ఉప్పు, పసుపు, కారం ముక్కలకి అంతా పట్టేటట్టు కాసేపు వేగనివ్వండి. మాడకుండా చూసుకోండి, ముక్క మగ్గాలి కానీ మాడద్దు, సరేనా? మళ్ళీ కలుపు. ఇప్పుడు బాగా మగ్గింది కదా, ఉప్పు, పసుపు, కారం ఆల్రెడీ వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం చారు పొడి, పులుసుకూరలో సాంబార్ పొడి కానీ చారు పొడి కానీ వేయండి, చాలా బాగుంటుంది. చారు పొడి, కూర కారం, తర్వాత గరం మసాలా, ధనియాల పొడి, అలాగే పులుసుకూరలోకి మెంతి పొడి కూడా చాలా బాగుంటుంది. మెంతులు వేయించి పొడి చేసి పెట్టాను. ఈ 5 వేసాక ఒకసారి మళ్ళీ బాగా కలపండి. కలిపి మళ్ళీ కొంచెం మగ్గనివ్వండి. లాస్ట్లో చింతపండు పులుసు పిసుకుంటే బెండకాయ పులుసు కూర రెడీ. ఇది చాలా బాగుంటుంది, బాబుకి ఎంత ఇష్టం. ఇట్లాగా జింజర్ గార్లిక్ పేస్ట్ అయిపోయిన తర్వాత అది వేసుకోవచ్చు, ఉల్లిపాయలు వేసుకోవచ్చు. కానీ వాళ్ళు సింపుల్గా బెండకాయ పులుసు కూర చేస్తున్నాను. కొంచెం మళ్ళీ మగ్గనిచ్చాక అప్పుడు చింతపండు పులుసు పిసికి వేద్దాం, ఓకేనా? ఇప్పుడు మగ్గింది, ఒకసారి కలిపేసి తర్వాత చింతపండు పులుసు పోతాం. ఇవన్నీ వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది చింతపండు పులుసు. పులుసు వేసాక కాసేపు మరగనిద్దాం. ఇలా పులుసుకూరలో కొంచెం బెల్లం కానీ షుగర్ వేస్తే బాగుంటుంది. కొంచెం షుగర్ వేసాను నేను, బెల్లం అయిపోయింది. అలాగే కొంచెం థిక్కనింగ్ కోసం, గట్టి పడడం కోసం ఏం చేస్తారంటే ఈ శనగపిండి కానీ బియ్యపిండి నీళ్ళలో కలిపేస్తారు. అవి 2 అయిపోయే మాట. నేను అందుకేనండి కొంచెం గోధుమ పిండి కలిపి ఇందులో వేస్తాను. కొంచెం మరిగాక చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. బెండకాయ పులుసు కూర ఇది ఉట్టి తీపి కానీ షుగర్ కానీ బెల్లం కానీ తర్వాత పిండి ఎందుకు వేస్తారంటే కొంచెం ఆ టేస్ట్లన్నీ కలిపి అతుక్కుని రుచి చాలా బాగుంటుంది అన్నమాట. పులుసు గుర్తుపెట్టుకోండి, ఏ పులుసుకైనా కూడా ఇలా పిండిను కొంచెం బెల్లం వేస్తే ఇంకా బాగుంటుంది, కొంచెం షుగర్. సో ఎక్కువ కాదు, జస్ట్ అన్నట్టు ఇలా చేయండి. కాస్త మరగనిస్తే గుమ్మగులాడే బెండకాయ పులుసు కూర రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి
కామెంట్ చేయండి. ఎన్నో వీడియోస్ ట్రై చేస్తున్నాను, నచ్చకపోవచ్చు అందరికీ, కానీ ఏదైనా టైం పాస్కి నచ్చితే లైక్ చేయండి, ఓకేనా. సో బెండకాయ పులుసు కూర రెడీ. ఉంటాను మరొక మంచి వీడియోతో. ముందు విజయ్ రెయిన్బో ఛానల్, మీ విజయలక్ష్మి.